దివ్యాంగులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి ఐటీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళా శిశు దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అలింకో వారి సహాయంతో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ శిఖరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇక దివ్యాంగులకు అద్భుతమైన తెలివితేటలు ప్రతిభా పాఠవాలు ఉంటాయని అన్ని రంగంలో రాణించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్య యువ వికాసం పథకంలో దివ్యాంగులకు ప్రత్యేక కోట ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా బలపరిచేందుకు తోడ్పాటు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. జైపాల్ రెడ్డి దివ్యాంగుల అయినప్పటికీ సుదీర్ఘ కాలం రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ అందించారని గుర్తు చేశారు. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో సైతం దివ్యాంగులు ప్రజాసేవలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. అలింకో సంస్థ ద్వారా జిల్లా వ్యాప్తంగా 204 భూపాలపల్లి నియోజకవర్గాలలో 154 దివ్యాంగులకు 21 రకాల వివిధ సహాయ ఉపకరణాలు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శిశు సంక్షేమ శాఖ మంత్రులు సీతక్క గారి ఆదేశాలతో ఈరోజు ఇందిరమ్మ అమృతం ఈ జిల్లాలో 8,500 మందికి ఏదైతే చిన్నపిల్లలకు కానీ దృఢంగా వాళ్ళ ఆరోగ్యం కొరకు పల్లిపట్టి ఇస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యము బాగుండి ఇంకా విద్యను కానీ అదేవిధంగా అన్ని రంగాలలో ముందుకు పోయే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ అమృత స్కీమ్ లో ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. దాంతో పాటు ట్రైసైకిల్స్, బ్యాటరీ సైకిల్స్, అదేవిధంగా వీల్ చైర్స్ 154 మందికి ఇంటర్వ్యూ పెట్టి దరఖాస్తు తీసుకొని పర్సెంటేజ్ని బట్టి అర్హులైనటువంటి వాళ్లకు ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అలింకో కంపెనీ ఈరోజు వికలాంగులకు 154